ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. యువకులు లేవాలి, మరణి యేసు అగములోన మరకనరవాలి. మరుచున్న సమాజములోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తన
యువకులు లేవాలి, మరణి యేసు మగములోన మరగక నడవాలి, మరుచున్న సమాజములోన. సౌఖ్యములో, ధైర్యంలో, సౌఖ్యంలో, ఐక్యములో, రంగములో, రంగములో పరిశుద్ధత కావాలి. సౌర్యములో, ధైర్యములో, సౌఖ్యములో, ఐక్యతలో, సౌర్యములో, ధైర్యములో, సౌఖ్యములో, ఐక్యతలో, సంఘములోన, రంగములోన, సంఘములోన, రంగములోన పరిశుద్ధతయే కావాలి, సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మగములోన మరగక నడవాలి, మరుచున్న సమాజములోన. సేవలలో, త్రోవలలో, వేదికలో, కుడికలో, యవనములోన, పవనములోన పరిశుద్ధమే కావాలి. సేవలలో, వేడుకలో, కూడికలో, సేవలలో, త్రోవలలో, వేడుకలో, కూడికలో, యవనములోన, పవనములోన, యవనములోన, పవనములోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి, మరుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మగములోన మరగక నడవాలి, మరుచున్న సమాజములోన. జ్ఞానములో, ధ్యానములో, దానములో, దానములో, ఓనములో, పానములో జ్ఞానములో, ధ్యానములో, దానములో, దానములో, హల్లెలూయా, దానములో, ధ్యానములో, దానములో, దానములో, ఓనములోన, పానములోన, ఓనములోన, పానములోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి, మరుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మగములోన మరగక నడవాలి, మరుచున్న సమాజములోన. మీ దగ్గర బైబిల్ ఉంటే ఉన్నాయండి, ఏది చూపించండి ఎంతమంది దగ్గర ఉన్నాయో. వెరీ గుడ్. ఈ రోజుల్లో బైబిల్ లేని విశ్వాసులు ఎక్కువైపోతున్నారు. బైబిల్ ఏది అంటే సెల్ ఫోన్ చూపిస్తున్నారు. సెల్ ఫోన్ బైబిల్ కాదు. సెల్ ఫోన్లో బైబిల్ ఉండుండొచ్చు, కానీ బైబిల్ బైబిలే. ఇందులో ఏది కలపకూడదు, ఇందులో నుంచి ఏమీ తీసివేయకూడదు. సెల్ ఫోన్లో ఎన్ని ఉంటాయి చెప్పండి? ఒకటి బైబిల్ ఉంటుందా?
ఎన్నెన్నో ఉంటాయి అందులో. అది కావాలంటే మీరు ఎప్పుడన్నా రెఫరెన్స్ కోసం చదువుకోవడానికి వాడుకోండి, చూసుకోవడానికి వాడుకోండి. కానీ చేత బైబిల్ పట్టుకుంటే బైబిల్ నిన్ను పట్టుకుంటుంది, బైబిల్ నిన్ను భరిస్తుంది, బైబిల్ నిన్ను నడిపిస్తుంది. నువ్వు దేవుని బిడ్డవని లోకంలో ఉన్నవాళ్ళు నువ్వు చెప్పనవసరం లేకుండా నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే వాళ్ళు గుర్తిస్తారు. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను, వినండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించిన అప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. ఎవరు? సౌలు, దావీదు, యోనాతాను. వీళ్ళెవరో మీకు తెలుసా? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసా? వీళ్ళ కథ తెలుసా? వీళ్ళ సంగతి తెలుసా? కొంతమంది తెలుసు అంటున్నారు, కొంతమంది తెలియదు అంటున్నారు. సౌలు సంగతి తెలుసండి, ఆయనే కదా పౌలు అయ్యాడు అన్నాడు ఆయన. ఏంటండి, కొత్త నిబంధనలో సౌలు వేరు, పాత నిబంధనలో సౌలు వేరు. బైబిల్ బాగా చదవకపోతే బైబిల్ సరిగా మనకు అర్థం కాదు. యేసుప్రభు తల్లి ఎంత దీనురాలో, యేసయ్య పాదాలు కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచిందన్నాడు ఇంకో పాస్టర్ గారు. ఏంటండి, అది మరొక మరియ. ఆమె మగ్దలేని మరియ వేరు, మరొక మరియ వేరు, మార్తమ్మ సహోదరి మరియ వేరు. యేసుప్రభు తల్లి మరియా, మిరియాము అని మాటలో నుండి వచ్చిన మాటే మరియా. ఆ రోజుల్లో అది కామన్ నేమ్, చాలామందికి ఉంటాయి ఆ పేర్లు. ఇంచుమించు 8 మంది ముఖ్యమైన మరియలు ఉన్నారు. అది బైబిల్ బాగా పఠిస్తే తెలుస్తుంది. ఒక వ్యక్తిని గురించి మనం వినకముందు ఆ వ్యక్తి సంగతి తెలుసుకుంటే సులభంగా మనం వాటిని గ్రహించగలుగుతాం. ఈ సౌలు సుందరుడు, భాగ్యవంతుడు, చాలా గాడిదలు ఉన్నాయి ఆయన ఆస్తి. తండ్రి గాడిదలు తప్పిపోతే వాటిని వెతకడానికి వెళ్ళి వెతుకుతూ ఉన్నప్పుడు ఒక ప్రవక్తను చూసి, ఈ ప్రవక్త దగ్గర ప్రార్థన చేయించుకుంటే మన గాడిదలు దొరుకుతాయి, ఎటు పోయినాయో వారు చెప్తారు అని చెప్పి సమూయేలు ప్రవక్త దగ్గర వచ్చాడు. కానీ సమూయేలు, నీ గురించి దేవుడికి గొప్ప ప్రణాళిక ఉందయ్యా, నిన్ను ఇశ్రాయేలులకు రాజుగా చేయమని అభిషేకించమని దేవుడు నాకు చెప్తున్నాడు అని ఒక రాత్రంతా మేడ మీద కూర్చోబెట్టి సౌలుతో కలిసి ప్రార్థన చేసి సౌలుకు దేవుని ప్రణాళికను తెలియజేసి అతన్ని అభిషేకించినప్పుడు, సమూయేలును వదిలిపెట్టినప్పుడు దేవుడు అతనికి కొత్త మనసు ఇచ్చను అని ఉంది. ఆ తర్వాత రాజు అయ్యాడు. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవరంటే, అంతవరకు ఇశ్రాయేలులకు దేవుడే రాజుగా ఉండాలని ఆశపడ్డాడు. అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలని ఇశ్రాయేలు జనాంగం విసిగించినందు మూలాన ఒక రాజును ఏర్పరచడానికి దేవుడు సౌలును ఎన్నుకొని మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు. అలాంటి గొప్ప ఆధిక్యత దొరికింది సౌలుకి. దేవుడి చేత ప్రేమించబడినవాడు, రక్షించబడినవాడు, దీవించబడినవాడు. కానీ ఆ సౌలు తొందరలోనే గర్విష్ఠైపోయాడు, తొందరలోనే అవిధేయుడైపోయాడు, తొందరలోనే మూర్ఖత్వాన్ని చూపించాడు. దేవుని ప్రేమను మర్చిపోయి 2 సంవత్సరాలు మాత్రమే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత తనను భక్తిలో నడిపించిన సమూయేలు మాటలు లెక్క చేయలేదు, తనకు ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన దేవుని మాటను వినలేదు. తను దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకొని బలహీనుడైపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, దురాత్మకు చోటిచ్చింది. ఏది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని వ్యక్తి అన్నమాట. ఎవరిని నమ్మడు, ఎవరిని ప్రేమించడు. సొంత భార్యను, సొంత కుమారుణ్ణి, సొంత అల్లుడిని కూడా చంపాలని ప్రయత్నించేవాడిని ఏమంటారు చెప్పండి? కొడుకు మీద బూతులు తిట్టేవాడు కొడుకుని ఏమనాలి? వాడిని ఆగడగొట్టి దాన్ని కొడుకా అన్నాడు, ఏదో అన్నాడండి. ఏంటండి, వెళ్ళి విరిసి నాతాను చంపాలనుకున్నాడు. దావీదును చంపాలనుకున్నాడు.
అసూయతో నిండిపోయి ఉన్నాడు, కోపంతో నిండిపోయి ఉన్నాడు, దుఃఖంతో నిండిపోయాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళకి మిగిలేవివే. దేవుడు నీతో ఉన్నంత వరకు శూరకార్యాలు చేయగలుగుతావు నీవు. దేవుని సన్నిధి మనతో ఉన్నంత వరకు మనం ఏమైనా సాధించగలుగుతాం. కారణం మనం కాదది, మనల్ని బలపరిచే ప్రభు ద్వారా. ప్రభువును పోగొట్టుకున్నప్పుడు, మరి ముఖ్యంగా ప్రభువును ఎరిగిన తరువాత, ప్రభు ఇచ్చిన కొత్త మనసును పొందిన తరువాత, ప్రభు చేత హెచ్చించబడిన తరువాత, ప్రభు చేత ఆశీర్వదించబడిన తరువాత తప్పిపోతే వారి స్థితి ఘోరంగా ఉంటుంది. అట్టి స్థితిలో ఉన్నవాడు సౌలు. ఇక్కడ ఈ సందర్భంలో మరి దావీదెవరు? కేవలం ఒక గొర్రెల కాపరి. ఈ సౌలును తృణీకరించినప్పుడు నేను మరొకడిని కనుగొన్నాను అని చెప్పాడు. అప్పటికి బాలుడే దావీదు. కానీ సమూయేలుని పంపించి యెష్షయి కుమారుడు, యెష్షయి వేరు ఓకేనండి, యెష్షయి కుమారుడైన దావీదుని అభిషేకించాడు నెక్స్ట్ రాజుగా ఉండటానికి. కాబట్టి ఆ సందర్భంలో గొల్లియాతు వచ్చి ఇశ్రాయేలు జనాంగం మీద విర్రవీగుతున్నప్పుడు, నన్ను ఓడించండి, మేమందరం మీకు లోబడతాం, లేకపోతే మీరు ఓడిపోతే మీరందరూ మాకు లోబడండి, నాతో వచ్చి ఎవడైనా యుద్ధం చేయండి అంటే సౌలు ముందుకు రాలేదు. దావీదు అన్నలు ఆజానుబాహులు ముందుకు రాలేదు. ఎవరి చేత కాలేదు. కానీ దావీదు, నేను ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడిని నేను నా యెహోవా నామములో జయిస్తానని ముందుకెళ్ళి జయించాడు. అలాంటి వీరుడుగా, విశ్వాసిగా ఉన్నవాడు దావీదు. మరి మూడో వ్యక్తి ఎవరు? ఈ యోనాతాను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి బైబిల్లో. చాలా చక్కటి మనసు కలిగిన వ్యక్తి. యోనాతాను ఎవరంటే సౌలు కుమారుడు. ఏ సౌలు? ఈ సౌలే. తండ్రి మనసు ఎట్టుందో కుమారుడు మనసు అట్టకుండా సాధారణంగా. కానీ ఈ తండ్రికి కుమారుడికి చాలా తేడా ఉంది. తండ్రి తప్పిపోయాడు కదా అని, తండ్రి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు కదా అని ఈ యోనాతాను తండ్రి పద్ధతిని అనుసరించలేదు. గమనించండి, నేను కొన్నిసార్లు చూస్తాను, తాగుబోతు కుమారులు ఏమవుతారని ఉంటారంటే తాగుబోతులు అవుతారంటారు మీరు కదా. నాకు తెలుసు, పక్కా తాగుబోతు కుమారుడు అసలు తాగుడు జోలుకు పోకుండా తండ్రి చేసే దాని గురించి బాధపడుతూ, తండ్రిని మార్చాలని శ్రమపడుతూ, తండ్రిని హెచ్చరిస్తూ, తండ్రిని ప్రేమించి, తండ్రి చేసినది నేను అస్సలు చేయకూడదు, అసలు ఆ పరిస్థితి దిగజారకూడదని నిష్టగా బ్రతికేటువంటి కుమారులు తెలుసు. మనం అనుకుంటాం గయ్యాలి అమ్మ కూతురు ఏమవుద్దండి? గయ్యాలి అవుద్ది, పరమ గయ్యాలి అవుద్ది. కానీ నేను చూశాను, ప్రభు వాక్యం ఒక వ్యక్తి విన్నప్పుడు, తల్లి ఎంత గయ్యాలైనా మా అమ్మ గయ్యాలి, నేను అట్లా ఉండకూడదు, నేను నా తల్లిగా అలాగా కాదు, నేను దేవుని మనసు కలిగి ఉండాలని శాంతం కలిగి తల్లిని ఓరడింపజేసే, తల్లిని హెచ్చరించే కుమార్తెలుగా ఉన్నవారు నేను ఎంతోమందిని చూశాను. అటువంటి స్థితి యోనాతానులో చూస్తున్నాం. తండ్రి చెడిపోయాడు కదా, తండ్రి అసూయతో నిండిపోయాడు కదా అని తండ్రితో ఏకీభవించలేదు. కానీ యోనాతాను ఒక మంచి మనస్సు కలిగి ఉన్నాడు, విశాలమైన మనస్సు కలిగి ఉన్నాడు. నన్ను ఎవడైనా అర్థం చేసుకుంటాడా? మా నాన్న సంగతి చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు. సాధారణంగా అండి, కుమారులు తమ హృదయాన్ని తల్లిదండ్రులతో పంచుకుంటారు, కుమార్తెలు తమ తల్లిదండ్రులతో పంచుకుంటారు. ఏంటండి, పంచుకోవడానికి ఎవరన్నా కావాలని ఆశపడతారు. ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తారంటే అమ్మతో చెప్పుకుందాం లేదా నాన్నతో చెప్పుకుందాం అని ఆశపడతారు. ఈ రోజున అమ్మ నాన్నలు ఎట్టున్నారంటే పిల్లల మనస్సును గ్రహించేవారిగా లేరు, పిల్లల్ని చూడంగానే ఏళ్ళు చూపించేవారిగానే ఉన్నారు. ఇక ఏదో చెబుదామని వస్తే అన్నాడు అనుకో, ఇంకేం చెప్తారు వాళ్ళు? ఏమీ చెప్పకముందే ఏళ్ళు చూపిస్తున్నాడు, చెప్తే కత్తి చూపిస్తాడేమో రా నాయన, గటౌట్ అంటాడేమో ఇంట్లో నుంచి మా నాయన అని ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మనసు పంచుకోకుండా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారండి.
బయట వాళ్ళు ఎవరు అర్థం చేసుకోగలరు? నీ బిడ్డల్ని నువ్వే అర్థం చేసుకోవాలి. నీ బిడ్డల్ని నువ్వు పెంచి పెద్ద చేస్తున్నప్పుడు వారి యొక్క టెంపరెన్స్ అంటారు, వారి యొక్క తత్వం ఎలా ఉంటుంది. మనకు 4-5 బిడ్డలు ఉంటే అందరూ ఒకలా ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు తిడితే బాగుపడతారు, ఒక్కొక్కళ్ళు తిడితే మొండికెత్తుతారు. ఒకళ్ళు చెప్తే వింటారు, ఒకళ్ళు చెప్తే వినరు. ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు. ఒకళ్ళు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు, ఒకడు అసలు నిద్రపోడు. ఏంటంటే కొంతమంది చదువు అంటారు, చదువుతూనే ఉంటాడు. ఒకడు చదవడు, ఏదో ఒకటి గెలుగుతూ ఉంటాడు. అది దోడ తీసి మళ్ళీ ఫిక్స్ చేస్తుంటాడు. పెద్ద ప్రైన్ అన్నమాట అది. మీరు అనుకుంటారు చదవడం లేదని. డిఫరెంట్ టాలెంట్ ఉంది. తల్లిదండ్రులు తెలుసు ఏంటో బిడ్డల మనస్తత్వం, ఎలా పెరుగుతున్నారో చూస్తున్నావు. కాబట్టి దానికి తగినట్టుగా బిడ్డల పట్ల తల్లిదండ్రులు ప్రవర్తించాలి. అందరికీ ఒకే డిసిప్లిన్ చేయటం కుదరదు. అందరికీ ఒకే డ్రెస్ కుట్టించవచ్చు కావాలంటే, అందరినీ ఒక కాలేజీలో చేర్చవచ్చు కావాలంటే, కానీ అందరి పట్ల ఒకే విధంగా ఉండడం కుదరదు. ఈ సౌలు ఎక్కడ కుమారుడిని అర్థం చేసుకునే పరిస్థితుల్లో కానీ, కుమారుని మాటలు వినే పరిస్థితుల్లో కానీ లేడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఇక్కడ 17వ అధ్యాయంలో గొల్యాతుని చంపేశాడు కదండి. చంపిన తర్వాత దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యోనాతాను మౌనంగా వింటున్నాడు. మాట్లాడుతున్నాడు దావీదు సౌలుతో, సౌలు దావీదుతో. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, ఇతనితో మాట్లాడటం లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఇతను వింటున్నాడు, జాగ్రత్తగా ఎట్లా మాట్లాడుతున్నాడు ఈ దావీదు, ఏం మాట్లాడుతున్నాడు ఈ దావీదు, ఇతని మాటల్లో ఎంత అణుకు ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆప్యాయత ఉంది, ఎంత నిజముంది, ఎలాంటి ఆశ ఉంది, ఏంటి నా గురి అనేది ఒక మనిషితో అరగంట సేపు మాట్లాడితే అర్థమైపోద్ది. మనం వినం ఇతరుల మాటలు, మనం చెప్పిందే వినాలంటాం కానీ మనం వినం వారి మాట. వినుటకు వేగిరపడాలంట, మాట్లాడుటకు నిదానించాలి. కానీ మనం ఊరకే మాట్లాడటానికి ఇంట్రెస్ట్గా ఉంటాం కానీ అవతల వాడు చెప్పేది వినిపించుకోవటం వల్ల అవతల వారిని, అతని స్థితిని మనం గ్రహించుకుంటాం. వింటున్నాడు యోనాతాను, వింటున్నాడు. అందుకేనండి యేసయ్య మాటలు వింటుండాలి. మాలాంటి పాస్టర్లు ఇక్కడికి వచ్చి ప్రసంగిస్తున్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, మైకేల్ పవర్ మాట్లాడారు, జైపాల్ మాట్లాడాడు, ఇంకొక మాట్లాడాడు. అది కాదు. ఇక్కడ బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు నిలబడ్డా సరే వారు దేవుని పక్షంలో మాట్లాడుతున్నాడు, దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మీరు ఆలకిస్తే మీ మనసు దేవునితో కలుస్తుంది, మీ మనసులోకి ఆ మాటలు వెళ్తాయి. దావీదు మాట్లాడుతున్నప్పుడు అవి ఆలకిస్తున్నప్పుడు యోనాతాను మనసు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందంట. మాటలే కలవు, కొంతమందికి మనసులేం కలుస్తాయి ఏంటండి. ఇంకో విధంగా చెప్పాలంటే మాటలు కలిస్తే మనసులు కలుస్తాయి. యోనాతానికి ఏ ఆశ ఉందో దావీదుకు అదే ఆశ ఉందండి. ఫిలిష్తీయుల్ని జయించాలి, దేవుని నామాన్ని వ్యతిరేకించే వారిని అడ్డగించాలి. ఈడెవర్ర వచ్చి దేవుని జనాంగాన్ని దూషిస్తున్నాడు అని రోషం తెచ్చుకున్నాడు దావీదు. అదే హృదయం కలిగి ఉన్నవాడు యోనాతాను. మీరు ఒకసారి చూస్తే 14వ అధ్యాయంలో, అదే సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో 6వ వచనం చదివితే, యోనాతాను సున్నతి లేని వారు దండు కాపురులుగా మీ మీదకు పోదుము రమ్ము, యెహోవా మన కార్యములు సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని ఆయన ఆయుధములు మోయవాడితో, వీళ్ళు సున్నతి లేనివారు, వీరు ప్రభువుని ఎరగని వారు, వీరు రక్షణ లేనివారు, వీరిని జయించడానికి యోనాతాను కావలివాడు ఇద్దరు ఉన్నారంట. అంతే, ఇద్దరు వెళ్ళి అంటున్నాడు, దేవుడు మన ఇద్దరిని వాడుకొని, చిన్నవారినైనా వాడుకొని గొప్ప కార్యాలు చేయడానికి ఆయనకు అసాధ్యమా? అదే మాటలు అన్నాడు. వాడు కత్తి సాము కర్ర సాము తెలిసిన వాడయ్యా, యుద్ధ సమర్థుడు వాడు, నువ్వు గొర్రెలు కాచువాడి, నువ్వెలాగా గొలియాతును జయిస్తావని సౌలు అంటే ఏమన్నాడు?
నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఒకసారి సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటిని చీల్చాను. ఎలుగుబంటును సింహమును చీల్చుటకు సహాయం చేసిన దేవుడు, సున్నతి లేని ఈ గొల్లియాతును జయించుటకు దేవుడు నాకు శక్తి. అదే విశ్వాసము యోనాతానులో కనపడుతుంది, దావీదులో కనపడుతుంది. వాళ్ళ సొంత బలం కాదు, దేవుని బలం మీద ఆధారపడుతున్నారు వాళ్ళు. యోనాతాను అంటున్నాడు, ఇది దేవునికి అసాధ్య, అనేకులైనను కొద్దిమంది చేతనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా, ఆయన చేయగలడు అని యుద్ధం చేసినటువంటి వ్యక్తి తనకున్న ఆశే దావీదులో ఉండటం చూశాడు. దేవుడిని మహిమపరచాలి అనే ఆశ అండి. ఇక్కడ యోనాతాను దావీదులకి ఒకే ఆశ ఉంది, ఏంటంటే నేను రాజు అవ్వాలా, నువ్వు రాజు అవ్వాలా అనే పోటీ కాదు. అసలు ఇక్కడ పోటీ పడాలి, వీళ్ళిద్దరికి పోటీ పడాలి. యోనాతాను ఎవడో? సౌలు రాజు కుమారుడు, ప్రథమ కుమారుడు. అంటే నెక్స్ట్ కింగ్ ఎవరో? యోనాతాను. దేవుడు ఎవరిని కోరుకున్నాడని చెప్పాడు సమూయేలు? అంటే దావీదు ఎవరు? యోనాతానికి రైవల్ అంటారు, పోటీ పడేవాడు అన్నమాట. ఏంటంటే పోటీ పడే మనసు ఉండాలి ఇక్కడ యోనాతానికి. దావీదు మాట్లాడుతుంటే పళ్ళు కొరకాలి, వచ్చాడు మా నాన్న పేస్తున్నాడు బుట్ట. పశువుల కాపరిగా, అప్పటికి గొర్రెల కాపరిగా ఉన్నాడండి. ఇంకా ఆయన, అతని డ్రెస్సే వేరుగా ఉంది, ఒక తోలుదట్టి కట్టుకొని ఉన్నాడు దావీదు. యోనాతాను రాజకుమారుడు, రాజటీవితో ఉన్నాడు, రాజవస్త్రాలు వేసుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ఎక్కడ పొత్తు కుదురుతుందో చెప్పండి, అసలే వాళ్ళిద్దరూ ఒకటెట్టవుతారు చెప్పండి. కానీ యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. తర్వాత చూద్దాం. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతని ప్రేమించెను. ద్వేషించకుండా ఉండటం ఒక వంతు, ప్రేమించడం మరో వంతు. ఏంటండి, తనకి విరోధిగా ఉన్న, తనతో పోటీ పడే స్థానంలో ఉన్న యోనాతానును దావీదు ప్రేమించెను. తర్వాత చూద్దాం. ఆ దినమున తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు. ప్రేమించటం అంటే ఐ లవ్ యూ అని డైలాగ్ చెప్పిపోవటం కాదు. నువ్వంటే నాకెంతో ప్రేమ, టాటా, బాబాయ్ బాబాయ్. ఈ ప్రేమలు ఇవాళ ఉన్నాయి, అన్నీ ఒట్టొట్టి ప్రేమలు, ఇవన్నీ యాక్షన్స్. ఏంటండి, ప్రేమించుచు వచ్చెను. యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి ఎప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పి చేతులు ముడుచుకుంటే అది ప్రేమ కాదు. ప్రేమ నాలుకతో చూపించేది కాదు, క్రియల్లో చూపించాలి. నాలుకతోనూ మాటలతోనూ ప్రేమ చూపించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ క్రియలలో ప్రేమను వెల్లడి చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకమును ఎంతో ప్రేమించను కాక తన ద్వితీయ కుమారుని లోకములోనికి పంపించను. యోహాను 3:16, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. మొదటి తెలుసు మీకు, రెండో చదవండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. అక్కడ తండ్రి ప్రేమ ఉంది యోహాను సువార్తలో, ఇక్కడ క్రీస్తు ప్రేమ ఉంది. చదవండి అమ్మా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదని, అది నేను ప్రేమించానని ఆకాశంలో కూర్చొని చెప్పలేదు ప్రభు, తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు గనుక ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ యోనాతాను దావీదును ప్రేమించాను అని చెప్పడం కాదు, కానీ తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు తీసి దావీదుకి ఇచ్చాను. ఏమేమి ఇచ్చాడు? దుప్పటి 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 అంటే మనం కప్పుకునే దుప్పటి అనుకుంటున్నారేమో. ఇప్పుడు మీరు చూడేదారులు వేసుకునే వాళ్ళు దుప్పటి దుప్పటి అంటున్నారు కదా. శాలువా,
పైన వేసుకునేటువంటి విలువైన మంచి షీనారు వస్త్రం, విలువైనటువంటి రాజరికాన్ని చూపించే వస్త్రాన్ని ఇచ్చేశాడు. అంతేకాదు తన కత్తి, విరోధి కత్తిస్తే ఎవడన్నా ఏమవుతుంది? ఇస్తారా? తన కత్తి ఇచ్చేశాడు, తన విల్లు ఇచ్చేశాడు, తన నడికట్టు, తన నడుము కట్టుకునే ఆ నడికట్టునిచ్చేశాడు. తనకున్న రాజ టీవీలో చూస్తున్నాడు దావీదుని. ఎంతగా ప్రేమించాడంటే తన స్థానాన్ని, తనకున్నవన్నీ తనకు అప్పగించినంతగా ప్రేమించాడు. దావీదులో తనను చూసుకుంటున్నాడు, సమస్తము ఆయనకి అప్పగించాడు. ఏంటండి, దావీదు వాటిని తీసుకున్నాడు. ఈ కథ చాలా పెద్దది, క్లుప్తంగా మనం ముగించుకుందాం. ఈ ఒక్క మాట ఈరోజు ముఖ్యంగా మనస్సులు కలవాలండి. మనస్సులు కలవాలంటే మాట్లాడుకోవాలి. మనసులు కలవాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు నాకు మీరు చాలామంది దేవుని మాటలు టీవీ ద్వారా వింటున్నారు, నేరుగా వచ్చి వింటున్నారు. అందుకే నేను ఏ ఊరికి వెళ్ళినా మొట్టమొదటిసారి మిమ్మల్ని చూసినా కొత్త వాళ్ళని చూసినట్టు ఉండదు. నాకు కొత్త వాళ్ళని చూసినట్టు ఉండదు. నేను ఏ ఊరిలో నన్ను కొత్త వాళ్ళలాగా ఎగాదిగా చూడరు ఎవడైనా అని చూడడం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నా మాటలు వింటున్నారు, నా ద్వారా దేవుని మాటలు వింటున్నారు. నా మాటలు వినేవారు నేను ముఖాముఖిగా చూడలేదు, కానీ ఆ యొక్క దేవుని బంధం, ఆ అనుబంధం, ఆ దేవుని ఆత్మ, దేవుని ప్రేమ ఆ ఐక్యతను కలుగజేస్తుంది. నాకు తెలియదండి నిజంగా నా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో. కొన్నిసార్లు నాకు ఎవరు లేరే, చిన్న సంఘమే, ఎవరు పట్టించుకునేవాళ్ళు, సహాయకులు లేరే అనుకున్నట్టుగా నేను అనుకుంటుంటాను. కానీ ఆయా సమయాలలో పరిశుద్ధాత్ముడు ఇలా బయలుపరుస్తున్నప్పుడు, ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు నేను గ్రహిస్తుంది ఏంటంటే, నా బోధ వినేవారు, ఆ బోధలోని క్రీస్తును ప్రేమించేవారు, నేను ప్రేమించిన క్రీస్తును ప్రేమించిన వారందరూ నాతో ఏకీభవిస్తున్నారు. మనందరం కలిసి ఏకీభవించి పరలోకపు తలుపులు తడుతున్నాం. మనందరం ఏకీభవించి ప్రార్థించినప్పుడు, అందుకనే ప్రభు సన్నిధి మన మధ్య అనుభవిస్తున్నాం. అది ఏ హాల్ అవ్వని, అది ఏ ఊరవ్వని, ఏ స్థలం అవ్వని, అది దేవాలయంగా ఒక పరిశుద్ధపరచబడిన స్థలం కాకపోయినా దేవుని బిడ్డలందరూ మనం వచ్చినప్పుడు ఆ స్థలం పరిశుద్ధపరచబడుతుంది. ఆ స్థలములో చేసిన విన్నపాలు దేవుని సన్నిధిలో చేరుతున్నాయి. మనస్సు కలవాలండి. 2-3 మనస్సు కలిసినప్పుడు పరలోకపు శక్తిని భూలోకంలో దింపుకుంటాం కదండి. భార్యాభర్తలుగా మీరు మాట్లాడుకుంటారా? మీ మనస్సులు కలుస్తాయా? కలవండి. ఆయన ఎక్కడండి? ఆయనదంతా ఒక వేదాంతం, నేను అదంతా ఒక వేదాంతం. ఆయన పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు. ఆయన అభిరుచులు వేరు, నా అభిరుచులు వేరు. ఏంటండి? మరి అలా చూస్తే దావీదు పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరు, యోనాతాను పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరు. యోనాతాను ఒకవేళ ఎన్ని విద్యలు నేర్చుకున్నాడో రాజుగారి కుమారుడు కాబట్టి, కానీ దావీదుకు ఒకటే తెలుసు సంగీతం, దావీదుకు ఒకటే తెలుసు ప్రార్థన. వారిద్దరికీ ఎక్కడ పొత్తు కుదరటం లేదు. లోకరీతిగా చూస్తే రాజు పేద ఫ్రెండ్స్ అవుతారా? ఏంటండి? ఒక ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ అవుతారు, ఈక్వల్ అవుతారా? ఇంపాసిబుల్. కానీ దేవుని ప్రేమ ముందు విద్యార్హతలు కానీ, కుల పట్టింపులు, కులం అంటే అది మన ఆంధ్రాలో కుళ్ళిపోతుంది భయంకరంగా. క్రైస్తవులు అయిన తర్వాత కూడా కులమో పెళ్ళి వచ్చేటప్పటికి ఏం కులం, అప్పుడు బయటపడతాయి. అప్పుడు దాకా ఎక్కడున్నప్పటికీ ఏంటండి, క్రీస్తునందున్న వాడికి ఏ వ్యత్యాసమో లేదు. హెన్లేనీయుడు, హెబ్రీయుడు, యూదుడు అనే వ్యత్యాసం లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ, క్రీస్తును బోధించే మేమందరం బోధకులం, పాటలు పాడే వారందరూ గాయకులు, మీరందరూ విశ్వాస కులం. ఏంటండి?
మన కులమంతా ఒకటే. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కుల సంఘాలు ఉండకూడదండి, కుల భేదాలు ఉండకూడదు, కులానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. క్రీస్తు ప్రేమ మనల్ని పరివేసినప్పుడు ఏ మనిషి, అది కాదండి నాకు తెలియక అడుగుతాను, ఒక కులానికి చెందిన వాళ్ళందరికీ ఏ గ్రూపు, ఇంకొక కులానికి చెందిన వాళ్ళందరికీ బి గ్రూపు, ఇంకో కులానికి చెందిన వాళ్ళందరికీ సి గ్రూపు అని ఏమన్నా వ్యత్యాసాలు ఉన్నాయా చెప్పండి? అప్పుడు పెట్టుకుందాం కులాలని. మీకు బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు మా కులం వాళ్ళ బ్లడ్డే తీసుకుంటానంటే వాళ్ళకి ఆ బ్లడ్ నీకు సూట్ అవ్వలేదే అంటాడు. ఎందుకంటే వాళ్ళది ఏ గ్రూపు, నీది బి గ్రూపు, వాళ్ళది ఓ గ్రూపు. ఏంటంటే అన్ని కులాలకి అన్నీ ఉన్నాయి. ఒకటే మనకు సూట్ అవ్వదు ఏంటంటే కోతి రక్తం మనకు సూట్ అవ్వదు. అవుద్దా? దేవుడు లేడు, దయ్యం లేడు, నేను కోతుల నుంచి వచ్చాడంటే ఒక అబ్బాయి. ఎప్పుడు పిలిచినా పాస్టర్ గారు ఊరికంటే మీకు పని లేదు పాట లేదు, ఓ వరకే మాతం అంటారు, భక్తి అంటారు, దేవుడు లేడు, దయ్యం లేడు. మరి నువ్వు ఎట్లా వచ్చావయ్యా? కోతులో నుంచి వచ్చామండి, మీకు తెలియపోతే సైన్స్ చదవండి అని చెప్పి వాదించేవాడంట. ఆయన హాస్పిటల్లో ఉండి పాస్టర్ గారికి ఫోన్ చేశారంటండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారండి అని. వెళ్ళేటప్పుడు సరిగ్గా అప్పుడే నర్సులు డాక్టర్లు పరిగెడుతున్నారంట. బ్లడ్ కావాలండి, బ్లడ్ కావాలి, 4 బాటిల్ బెడ్కి ఇస్తే కానీ చచ్చిపోతాడంట అంటే అయ్యో 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 అంటున్నాడంట. పాస్టర్ గారు వెళ్ళారంట, అయ్యో నాయనా బ్లడ్ ఎక్కించాలంటే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కూతురు రక్తం 4 బాటిల్ తెప్పించమంటావు బాబు? పాడదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికి ఈ వ్యత్యాసాలు లేవు. సొంతోళ్ళని, ఇంటోళ్ళని, మా కులమోళ్ళని, మా జాతోళ్ళని, మా భాషోళ్ళని, మా దేశపోళ్ళని, అది మనం కల్పించుకుంది. యేసుక్రీస్తు ప్రేమ మనల్ని పెనవేసినప్పుడు మంది ఒకే యాజకులం. మనం ఏ కులం? యాజకులం, రాజులం. మనం రాజులం. మీకు ఇష్టం లేకపోతే అట్ట చెప్పుకోండి, మీరు ఎవరంటే రాజులం అని చెప్పండి. వాళ్ళు ఏదో అనుకుంటారు, ఆ రాజులు అనుకుంటారు. యాజకులం, రాజులం, విశ్వాసులం. క్రీస్తు ప్రేమ ముందు వ్యత్యాసాలు లేవండి. ఎంతగా ఒక విరోధితో కూడా మనసు కలిసిందంటే వారిద్దరి మధ్య ఉన్న బంధం దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కలిసిన వారు ఇద్దరు ఏకీవిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయండి. దయచేసి విజయవాడలో మేము పెద్ద సంఘాలు కట్టాలని లేకపోతే పెద్ద సేవ చేయాలని నాకు ఆశ ఎప్పుడు లేదండి. మనసు కలిసిన వారితో పని చేయాలి, దేవుని పని చేయాలి, నా పని కాదు, దేవుని పని చేయాలి. మనసులు కలిసిన వారు 4 ఉంటే చాలు. ఏంటండి, మంచం మీద మోసుకొచ్చారు అన్ని, ఎవరిని? పక్షపాతం వచ్చి మంచం మీద పడున్నాడు. అయ్యా నన్ను ఎవరైనా తీసుకెళ్ళండి యేసుప్రభు దగ్గర, నేను నడవలేను అంటే 4 ఏకమయ్యారండి. 4 ఏకమై మంచాన్ని 4 మూల పట్టుకొని మోసుకొచ్చారు కాబట్టి ప్రభు దగ్గరికి తెచ్చాడు. ఒకడు నేను రానురా, ఒకడు నేను పట్టనురా, వాడి పిచ్చా నీకేమన్నా అని 4 మధ్యలో వదిలేసి ఉంటే, మధ్యలో గొడవ పెట్టుకొని ఉంటే ప్రభు దగ్గరికి వచ్చేవాడా? తీరా మోసుకొచ్చిన తర్వాత కిటకిటలాడుతున్నారు జనం. గుమ్మాల ముందంతా జనం కూర్చొని ఉన్నారు. లోపలికి మంచం తీసుకెళ్తానికి దారి లేదు. పదండ్రా ఇంటికన్నారా? ఒకడు చెప్పుంటాడు, ఐడియా వేద్దాంరా, రేయ్ పైకెక్కి నేను పైకెక్కుతా, తాడు కట్టి మీరు పైకి లాగండి, నేను పెంకులు తీసి పెడతా. అప్పుడు పెంకులు ఉండే కదా, పెంకులు తీసి పెడతాను మీరు అని 4 ఒకటయ్యారు. అరే నేను పేతురుకు చెప్తా, కర్ర తీసుకొస్తాడు అని ఒకడుంటే గందరగోళం భయం ఉండేది అక్కడ. 4 ఒకటైతే దింపారట మంచాన్ని. యేసుప్రభు ముందు దిగుతుంటే పైనుండి అందరూ స్టన్ అయిపోయారు, ఏంట్రా అని. బైబిల్లో రాయబడింది, యేసు ఆ రోగిని చూడలేదు, ఎవరిని చూశాడో తెలుసా మీకు? వారి విశ్వాసమును చూచి, వారి ఏకత్వాన్ని చూసి వీడిని స్వస్థపరిచాడట. ఇవాళ నశించిపోతున్న ఆత్మలను సంపాదించాలంటే కనీసం మనస్సు కలిసిన 4 కావాలి. ఏంటండి, పోరాడుతున్నాం, ఆత్మల కొరకు ఏదైనా చేయాలి. నశించిపోతున్న వారు ఉన్నారు, చెదిరిపోతున్న వారు ఉన్నారు, ఎరగని వారు ఎందరో ఉన్నారు, కృంగిపోయిన వారు ఎందరో ఉన్నారు. వారిని ప్రభు కొరకు సంపాదించాలి అని ఆశ కలిగిన 4. మెడ్రాసులో నేను సేవ ప్రారంభించినప్పుడు రెండోసారి అంటే ఆంధ్ర వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రారంభించేటప్పటికి అందరూ చెదిరిపోయారు, అంతకుముందు సంపాదించిన విశ్వాసులు. 2 యవనస్తులు దొరికారు నాకు. ఒక ఆయన పొట్టిగా ఉంటాడు, చాలా పొట్టి, ఒక 4 అడుగులు ఉండడం. ఏంటంటే
నేనేమో 6 అడుగులు ఉన్నాను. అప్పుడు సన్నగా ఉండేవాడిని. నేను ఆయన ఇద్దరం మోకరించి ప్రార్థన చేసి ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తే మమ్మల్ని ఇద్దరు ఎగాదిగా చూసేవాడు. ఈడెవడరా సన్నగా పొడగొన్నాడు, ఈడెవడరా పొట్టిగా లావున్నాడని. నాకు కొంచెం ఒక్కోసారి సిగ్గు అనిపించేది. కానీ నడి రోడ్డు మీద మేమిద్దరం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు గొప్ప ఉద్యోగం వచ్చి 100 మంది 1000 మంది రక్షించబడటానికి కారణమయ్యా. మనసు కలిసింది, ఫిజిక్స్ సరిగా లేదు. ఒకలాంటి భాషగా కలవకపోవచ్చు, అవతారం మన ఫిజికల్ బాడీ వ్యత్యాసంగా ఉండొచ్చు, మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వ్యత్యాసంగా ఉండొచ్చు. ఏక మనసుతో ఇద్దరు కలిసి ప్రార్థిస్తే 3 అవుతారు, 4 అవుతారు, 10 మంది అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మనం దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని ప్రేమ మనల్ని పెనవేస్తుంది. మరి అక్కడి నుంచి అంటే ఏదో ఒక సందర్భంలో ఒక ప్రసంగం విని లేకపోతే ఒకసారి మాటలు విని ఒక ప్రేమ పుట్టడం, ఆ తర్వాత అది ఫేడ్ అయిపోవటం కాదు. యోనాతానులోని గొప్పతనం ఏంటంటే తనకు రావలసిన రాజరికాన్ని దొంగిలించే వ్యక్తిగా ఉన్నప్పటికీ, లేక దాన్ని దోచుకున్నవాడు అవునా, అతన్ని ఎంతగానో ద్వేషించాలి, అసూయపడాలి, పగబట్టాలి. కానీ యోనాతానుకు ఎంత చక్కటి హృదయం ఉందంటే, తండ్రి మనసు చూస్తే రేయ్ నోరు ముయ్యరా, దావీదు గురించి నా దగ్గర నోరు ఎత్తకరా, నాన్న దావీదు ఏం తప్పు చేశాడు, వాడు చావాలి, ఆయన ఏం తప్పు చేశాడు. తండ్రితో వాదిస్తున్నాడు దావీదుని గురించి. నువ్వు అడ్డం తొలగు, నేను వాడిని చంపుతానంటే తప్పునన్నా నువ్వు చేసేది. అక్కడ సౌలుకి అల్లుడే దావీదు, అయినప్పటికీ చంపాలని ప్రయత్నిస్తున్నాడు, అసూయతో నిండిపోయి ఉన్నాడు. దావీదుని ఎవరన్నా పొగిడితే ఈయనకి కొత్తలాడుతుంది బ్లడ్. ఏంటంటే సౌలు 1000 కొలది చంపెను అని లేడీస్ అందరూ పాట పాడుతున్నారంట అక్కడ, స్త్రీలందరూ. అంటే ఈయన కాలు రగరేసుకొని హా అన్నాడంట. రెండో చరణం ఏంటంటే దావీదు అనగానే 10,000 కొలది చంపెను అనగానే ఎందుకట్ట ఉడికిపోతారో నాకు అర్థం కాదు. ఎవరినన్నా పొగుడుతుంటే కొంతమందికి నువ్వి యోనాతాను ప్రేమ సమస్తము దావీదుకి అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఇంకొక మాట చూసి ముందుకెళ్దాం. చూడండి 23వ అధ్యాయం యోనాతాను, మొదటి సమూయేలు 23వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడొద్దు, నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువో, నేను నీకు సహకారి నగుదును. ఏంటంట, దావీదు దగ్గరకు వచ్చి, నువ్వేం బాధపడకు, మా నాన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు, నేను అడ్డుకొస్తున్నాను, మా నాన్న ఏమన్నా భలే స్కీమ్స్ చేస్తాడు, మా నాన్న పన్నాగాలు పండుతాడు, మా నాన్న ఏమన్నా పన్నాగాలు ఉంటే నేను నీకు వచ్చి చెప్పేస్తానులే, నువ్వు భయపడకు, నువ్వు చావో, నువ్వు రాజు అవుతావు, నువ్వు ఇశ్రాయేలులకి, నేను నీకు సహకారిని అవుతాను. అసలు ఈ మనసు ఎవరికన్నా వస్తుందండి? నేనే రాజు అవ్వాలి, నేనే ఫస్ట్ ప్లేస్ కావాలి, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. అసలు ఎంత గొప్ప మనసు అది. నువ్వే రాజు అనండి, ఇప్పుడు తప్పేంటి? నువ్వు రాణివమ్మా. భార్య రాణి అయితే భర్త ఏమవుతాడండి? రాజు అయిపోతాడు. భార్య రాజు అయితే భార్య ఏమవుద్ది, భర్త రాజు అయితే భార్య ఏమవుద్ది, రాణి అయిపోద్ది. నువ్వు చెప్పినట్టు నేను అనాలా, నేను చెప్పినట్టు నువ్వు అనాలి. ఏంటంటే రెండో స్థానం తీసుకోవడానికి భయపడతారండి చాలామంది. రెండో స్థానం అంటే ఒక చీప్ చౌకబారదు అనుకుంటున్నారు కొంతమంది. మొదటి స్థానంలో ఉండాలని ఆశపడుతుంటారు, పోటీ పడుతుంటారు, పోట్లాడుకుంటుంటారు. కానీ దేవుడు ఇద్దరిని వాడుకున్నప్పుడు ఇద్దరికీ ఒకే ప్రతిఫలం ఇస్తాడు. యుద్ధానికి వెళ్ళిన వాడికి ఏ ఫలితమలమో కావలి కాసిన వాడికి అదే ప్రతిఫలం. చాలామంది సహాయంతో ఈ పరిచయం జరుగుతుందండి. కొందరు డబ్బులు ఇస్తున్నారు, కొందరు కానుకలు ఇస్తున్నారు, కొందరు ప్రార్థన చేస్తున్నారు, కొందరు పనులు చేస్తున్నారు, కొందరు వీడియోస్ తీస్తున్నారు, కొందరు వాయిద్యాలు వాయిస్తున్నారు, కొందరు అక్షరర్షిగా ఉన్నారు.
కొందరు అన్ని విషయాల్లో కొంతమంది ఎక్కువ కనపడుతున్నాం, కొంతమంది కనపడరు అసలే. కానీ దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు అందరికీ 5 గంటలకు పొద్దున్న వచ్చినోడికి ఎక్కువ చేసింది తక్కువ చేసింది కాదు, నీ మనస్ఫూర్తిగా చేసింది ఏదైనా దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు రాజువి, నేను సహకారిని. నువ్వు ఫస్ట్, నేను సెకండ్. నీది మొదటి స్థానం, నాది 2వ స్థానం. నేను మొదటి వారికి ఉండాలి. అసలే రాజు నేను రాజునవుతాను, నువ్వు నా మంత్రిగా పెట్టుకుంటాను నిన్ను అనలేదు ఇక్కడ యోనాతాను. నేను రాజకుమారుని, రాజవంశంలో పుట్టినవాడిని, రాజ ట్రిక్స్ అని నాకు తెలుసు, మా నాన్న దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను. నేను నాది సింహాసనం, నీకు నేను మంత్రి పదవి ఇస్తానులే అంటలేదు. ఏమంటున్నాడు? నువ్వు రాజు అవుతావు, ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు. నాది వంశపారంపర్యమేమో కానీ నీది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం నెరవేరాలి కానీ లోక పద్ధతులు కాదు నెరవేరేది, లోకానుసారమైంది కాదు క్రైస్తవ జీవితం అనేది. నువ్వు రాజు అవుతావు, నేను సహకారిగా ఉంటాను, నువ్వు భయపడొద్దు. 17వ వచనం, నువ్వు ఇశ్రాయేలులకు రాజు అవ్వదు, నేను సహకారిగా ఉందును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి దేవుణ్ణి బట్టి బలపరిచాడండి. ఏదో పెద్ద నేను రాజును కాబట్టి నా రాజరికాన్ని నీకు త్యాగం చేసి ఇచ్చేస్తున్నాను కాబట్టి అన్నట్టుగా తన గొప్ప చెప్పటం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగినాడు యోనాతాను. కాబట్టి దావీదుతో మనసు కలిసిందండి. దేవుని భక్తి కలిగిన వాడే భక్తి కలిగిన వాడితో మనసు కలుపుతాడు. అవిశ్వాసికి విశ్వాసికి మనసు కలవదండి. విశ్వాసికి అవిశ్వాసికి ఎందుకు సౌలుకు దావీదు మనసు కలవటం లేదు? దావీదుతో మాట్లాడినప్పుడు సౌలు మనసు మార్చుకోవడను అని ఉండాలి అక్కడ న్యాయంగా. అర్థమైందా మీకు? దావీదు సౌలుతో మాట్లాడుట ముగించిన తరువాత సౌలు తన మనసును మార్చుకొనను అని ఉండాలి. తను సౌలు అర్థం చేసుకోనని ఉండాలి. సౌలుకి ఎటువంటి స్పందన లేదు. ఆ ఇద్దరి మాటలు విన్న యోనాతాను మనస్సు దావీదుతో కలిసిపోయింది. మనస్సు కలవకుండా ఏ పనైనా చేయొచ్చు కానండి, దేవుని పని చేయలేం. దేవుని పని చేయాలంటే మనసు కలవాలి. దేవునికి మహిమ రావాలంటే మనసులు కలవాలి. ఏక మనస్సు లేకుండా దేవునికి మనం ఏమి చేయలేం. దేవుడిని బట్టి మనం ఒకళ్ళొకళ్ళు బలపరుచుకోవాలి. దేవుడిని బట్టి మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఇందులో ఏ లావాదేవీలు లేవు. నేను ఇది చేస్తే నువ్వు అది చేస్తావా, నేను ఇది ఇస్తే నువ్వు అది ఇస్తావా అని మార్చుకుంటుంటారు. చూడండి, కొంతమంది నేను ఇది ఇస్తాను నీకు, నువ్వేమిస్తావు నాకు అని నిబంధనలు చేసుకుంటుంటారు. అట్లా కాదు. దేవుడి నాకు ఇచ్చాడిది, నీకు ఇచ్చాడిది, మనం దేవుడిని స్తుతిద్దాం. దేవుడిని బట్టి బలపరిచాడు. మనం ఏకమయ్యేది ఎందుకంటే ప్రభువును బట్టి. నీ ప్రభు ఎవరు? యేసు ప్రభు. నా ప్రభు ఎవరు? యేసు ప్రభు. మన ప్రభు ఎవరు? యేసు ప్రభు. నువ్వెవరిని వెంబడిస్తున్నావు? యేసు ప్రభు. నేను వెంబడిస్తున్నాను? యేసు ప్రభుని. మనం ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని. ఏంటండి, ఆ ఏక మనసులోనికి మనం రావాలి. అంచె దినాల్లో క్రైస్తవుల మధ్య, సంఘాల మధ్య, సేవకుల మధ్య ఈ మనసు ఉంటే ఏనాడో ప్రపంచం ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఉండేది. అందరూ కలుసుకుంటామని చెప్తారు, ఒక స్టేజ్ మీద మనుషులు కూర్చుంటారు, సేవకులు కూర్చుంటారేమో కానీ మనసులు కలవో. మనసులు పరిశుద్ధాత్మ చేత ఏకీభవించబడితే ఉజ్జీవం రగులుకుంటుంది. ఆత్మలు 3 4 కాదు, కుప్పలుగా రక్షణలోనికి నడిపించగలుగుతాం. యోనాతానుకున్న మంచి మనసు, ప్రేమించే మనసు, ప్రార్థించే మనసు, బలపరిచే మనసు, దేవుణ్ణి మహిమపరచాలని ఆశించిన మనసు, అదే మనసు దావీదుకు ఉంది. కాబట్టి వారి మనసులు ఏకమైనవి. ఆ రోజున 18వ అధ్యాయం, వీరిద్దరూ యెహోవా సన్నిధిలో నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి ఇద్దరు కలిసి ఒక నిబంధన చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఒక నిబంధనలోనికి వచ్చారు, ఒడంబడిక చేసుకున్నారు. వివాహం అనేది ఒక నిబంధన అండి. అది వాగ్దానాలు అంటారు కానీ అదొక నిబంధన, ఒక ఒడంబడిక. నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు సహకరిస్తాను, నిన్ను కలిమిలో లేమిలో, ఆరోగ్యంలో అనారోగ్యంలో నిన్ను విడవక, నిన్ను ఎడబాయక, ఇతరులను వల్లక, జీవిత మరణము మనలను వేరు చేయ వరకు నీతోనే కాపురము చేయదనని అటు భర్త అటు భార్య ఇద్దరు వధూవరుల చేత వాగ్దానాలు చెప్పిస్తాం పాస్టర్లుగా మేము.
ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనను ఎంతమంది మీరిపోతున్నారు ఈ రోజున? మరణం వరకు మన ఇద్దరం ఏక మనసుతో ఉండాలి. మరణం వరకు మన ఇద్దరం కలిసి జీవించాలి. విడాకులు ఇచ్చేస్తాను అంటారేంటి? గబక్కన విడిపోతాం మేమని అంటారేంటి? అది నిజమైన నిబంధన కాదు. ఒక నిబంధన దేవుని సన్నిధిలో చేసుకున్నారు. నువ్వే రాజువి, నేనే సహకారిని. నీ జోలికి నేను రాను, నిన్ను బాధ పెట్టను, నీతో పోరాడను, నాకు ఎటువంటి విరోధం లేదు, ఎటువంటి భేదం లేదు, నువ్వు రాజు అయ్యావన్న అసూయ నాకు లేనే లేదు అని ఒక నిబంధన చేసుకున్నాడు. ఇక్కడ యోనాతాను ఏమేమి ఇచ్చాడో మరొకసారి జ్ఞాపకం ఉంటే చెప్పేంటి త్వరగా. దుప్పటి అంటే తన యొక్క స్థానాన్ని, తన ఆధిక్యతనిచ్చాడు. తన యొక్క కత్తిని అంటే తన యొక్క యుద్ధాన్ని ఇచ్చాడు, తన పోరాటాన్ని ఇచ్చాడు, తన యొక్క బలాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదు? ఇంకేంటి ఇవ్వంది ఏంటి? ఇంకేముంటాయి? సత్యమును దట్టి, తర్వాత ఏముంది? సిద్ధ మనసు అనే జోడు. ఏమి ఇవ్వలేదు? పాదరక్షకులో ఇవ్వలేదు. మరి పొరపాటున ఇవ్వలేదో, మర్చిపోయాడో మరి ఏమో. మరి దావీదు రాజయ్యాడా? మరి యోనాతాను మంత్రి అయ్యాడా? ఎందుకు అవ్వలేదు? మరి నువ్వు రాజు అవుతావు, నేను సహకారిని అవుతాను అన్నాడు కదా. మరి దావీదు రాజు అయినప్పుడు పక్కనే యోనాతాను ఉండాలి కదా. ఏడి యోనాతాను యుద్ధంలో ఎందుకు చనిపోయాడు? ఇక్కడ చదవండి. దావీదు వనములో నిలిచెను, యోనాతాను తిరిగి తన ఇంటికి వెళ్ళను. దావీదుతోటే ఉండాల్సినోడు మళ్ళీ ఇంటికి వెళ్ళాడు, నాన్న దగ్గరికి వెళ్ళాడు, నాన్నతో యుద్ధం చేస్తున్నాడు. ఏంటంటే అన్ని విషయాల్లో బాగున్నాడండి. అసలు ఇక్కడ నాకు చాలా బాధేస్తుంది ఏంటంటే, దావీదుతో కూడా యోనాతాను వెళ్ళను అని ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. దావీదుతోనే ఉండను. ఆ రోజు రూత్ అన్నట్టు, నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించే చోట నేను నివసిస్తాను, నీవు మరణించిన చోట నేను మరణిస్తాను, మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయకుండా గాక అనే నిబంధన యోనాతాను చేసుంటే ఖచ్చితంగా దావీదుకు సహాయకుడుగా ఎంత గొప్పవాడై ఉండేవాడో, ఎంత గొప్ప సాక్షిగా ఆ పరిపాలన జరిగేదో. కానీ యోనాతాను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడంటే తన నడతను అప్పచెప్పలేదు దావీదుకి. తన నడతను అప్పచెప్పలేదు కాబట్టి అతడు యుద్ధంలో మరణించాడు. ఇది బైబిల్లో ఎప్పుడునండి కథగా ఒకటి తీసుకోవాలి. కథలు ఉన్నాయి, చరిత్రది. కథ అంటే కట్టుకథ కాదు, నిజమైన జీవిత చరిత్రలు, నిజ సంఘటనలు. ఇవన్నీ ఏంటంట? నిజముగా జరిగిన సంఘటనలు. వీటిల్ని సంఘటనలుగా తీసుకొని కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. అదే సమయంలో ఆత్మానుసారంగా మనం ఇందులో ఉన్న ఆధ్యాత్మిక భావాన్ని గ్రహించాలి. ఇక్కడ దావీదు ఎవరు అంటే దేవుని యేసు ప్రభు స్థానానికి గుర్తుగా ఉన్నాడండి. యోనాతాను ఎవరు అంటే నువ్వు నేనను. ఈ సౌలు ఎవరు అంటే వాడెవడు? మసిమొఖముడు, సాతాను గాడు. ఏంటంటే ఈ ముగ్గురు కలయికలో సాతానుతో దావీదుతో యేసు ప్రభు సాతానుతో వాదించినప్పుడు, సాతాను గర్జించినప్పుడు, సాతాను ఎదిరించినప్పుడు, సాతాను జయించి సిలువలో తన ప్రాణమిచ్చినప్పుడు మనం ఇదంతా వింటున్నాం, చూస్తున్నాం. యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో, మరణము యొక్క బలము గలవాడిని అపవాదిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, అపవాది క్రియలను లయపరిచి, సాతాను తలను చితకగొట్టి మన కొరకు రక్షణను కలుగజేసిన విషయాలను మనం వింటున్నాము, వాక్యం ద్వారా వింటున్నాము, ఎరుగున్నాము. ఇప్పుడు మనం ఎవరితో ఏకీభవించాలి? సాతానుతోనా? ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించాలి. నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకి నా సంపాదన నీదే ప్రభువా, నా బలము నీదే, నా
సామర్థ్యం నీదే, నా సమస్తము నీకే, నీవే నా హృదయంలో ఉంటావు, నీతో నా హృదయం కలిసిపోయింది అనేదే నిజమైన క్రైస్తవ భక్తి. దేవుణ్ణి అక్కడ చూసి దండం పెట్టుకొని పోయే భక్తి కాదు క్రైస్తవ భక్తి. ప్రభువుని తీసుకొచ్చి హృదయంలో పెట్టుకునేది క్రైస్తవ భక్తి. ప్రభువు మనస్సును ఎరిగి, ప్రభువు చిత్తం ఎరిగి, ఆయన ఇష్టానుసారంగా జీవించేది క్రైస్తవ భక్తి. దేవునితో, క్రీస్తుతో మన మనస్సు కలిసిపోవాలి. ఆయన ఏమనుకుంటున్నాడో అదే మనం అనుకోవాలి. ఆయన ఏం చెబుతాడో దాన్నే మనం ఆలోచించాలి. ఆయనతో మనం ఏకీభవించాలి. ఆయనకి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. నీకున్నదాన్ని ప్రభువుకు సమర్పించాలి. నావన్నీ నీవే అని పాట పాడతాం కదండి మన చర్చిలో. వచ్చాము ఎవరికన్నా? ఊరకే పాటే కదా. ఎప్పుడైనా ఇచ్చారా మీకు ఉన్నాయన్నీ ప్రభుకి? మీకు ఇచ్చారా? ప్రభు కొన్ని ఇచ్చారా మీరన్నీ? ఒకవేళ అన్ని ఇచ్చుంటారు, ఒకటి మాత్రం ఉంచుకొని ఉంటారు, సెల్ ఫోన్. ఏంటంటే అది అలాగే యోనాతాను పాదరక్షకుడు ఉంచుకున్నాడు. మనమైతే నా చెప్పులు కూడా ఇచ్చేసి సెల్ ఫోన్ మాత్రం ఇచ్చే బాబు. ఒకవేళ దొంగోడు నిన్ను దోచుకోవడానికి వచ్చి నీ దగ్గర ఉన్నాయన్నీ బంగారాలు, జేబులో డబ్బులు, పరసలు, చెప్పులు అన్నీ చేయమంటే అన్నీ తీసుకుపోయాను, సెల్లు మాత్రం వదిలిపెట్టిపోయి అడిగి దండం పెడతానయ్యా అంటారు. కదండి, ఎందుకంటే సెల్లు మనకు మార్గం చూపిస్తుంది ఎక్కడికైనా వెళ్తానికి, ఎవరిని పిలుచుకోవడానికి, చెప్పుకోవడానికి. దాని మీద నమ్మకం ఉంటుంది. ఆ సెల్లే నిన్ను ఆచరణ పంపిస్తే జాగ్రత్త. నీ సెల్ ఫోను నిన్ను తప్పుదారి పట్టిస్తుంది. దారి తప్పాడు యోనాతాను ఇక్కడ. మళ్ళీ సౌలు దగ్గరికి వెళ్ళాడు. పాపం మా తండ్రి కదా. మన తండ్రి ఎవరు? మన పాత తండ్రి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధమాడు వాడందరూ ఎవడండి? సాతాను బిడ్డలు. మళ్ళీ ఆ సమయాల్లో మనం ఆ పాత బుద్ధి చూపించి మళ్ళీ ఆ సౌలు జరిగిపోయినట్టు మళ్ళీ ఆ సాతాను బుద్ధికి చోటిస్తున్నామండి. మాయ, మోసం, వేషధారణ లేదు. నా సమస్తం దేవునికే, నీతోటే వస్తానయ్యా, నేను నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నీతోటే నేను ఉంటానంటే యోనాతాను జీవితం మరోలాగా ఉండేదండి. ఇవాళ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకనే నీ సమస్తము ప్రభువుకి ఇవ్వు, నీ మార్గాలు ఆయనకి అప్పచెప్పు, నీ నడతడానికి అప్పచెప్పు. ఆయన చిత్తం లేకుండా నేను ఒక్క అడుగు ముందుకయ్యాను, ఎక్కడికి, నేను ఏ విషయంలో ముందుకు జరగను అని ఒక తీర్మానం చేయి. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు తన సన్నిధిని నీకు ఇస్తాడు. తనతో మనకున్నప్పుడు జయం మందే. ప్రభు మనతో ఉన్నప్పుడు ఏ శోధనైనా జయిస్తాం, ఏ పోరాటమైనా జయిస్తాం, ఏ అవసరత అయినా తీర్చగలుగుతాం. ప్రభు మనతో ఉన్నప్పుడు గింజుకొని మనం ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదండి. ప్రార్థన చేయాలంటే ఏసయ్యా 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 అబ్బా ఏం ప్రార్థన చేస్తాడు అనుకుంటారు. అంత దూరంగా ఉన్నాడు అనమాట ఏసయ్యానికి. ఏసయ్యని పక్కనోడు ఏసయ్యా ఏసయ్యా అయ్యా అంటే చాలు. అయ్యా అడగ ఏంటైనా ఏం కావాలి? పక్కనే ఉన్నాడు ఆయన, పక్కనే ఉన్నాడు. చిన్న బిడ్డ చూడండి, అమ్మా అంటే ఏంటమ్మా ఏమైందమ్మా వెంటనే చూసుకుంటారు. అమ్మా ప్రభు నీతోటే ఉన్నప్పుడు మనం గింజుకొని నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను అని బోర్డులు పెట్టుకుంటారు కొంతమంది. అన్ని అంత దూరంలో ఉన్నాడు కాబోలు 40 రోజులు దిగి రాలేదు ప్రభు. ఏంటంటే యోనాతాను ఆ పాదరక్షకులు కూడా ఇచ్చుంటే ఆయన జీవితంలో దీవించబడి ఉండేవాడు. లేక తను కోరినట్లుగా ఆ యొక్క దావీదుకి సహకారిగా ఉండి మరింత సాక్షిగా ఆయన్ని మహిమపరిచేవాడు. ఈ రోజున మన ప్రభు మన కొరకు ఆనాడు దావీదు గొల్యాతును చంపి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా రక్షించాడో, మన ప్రభు లోకాధికారిగా ఉన్న సాతాను తల చితకగొట్టి పాపక్షమాపణ సిద్ధపరిచాడు. ఈ విషయం మనం ఎరిగినప్పుడు, ఈ సంగతి మనం నమ్మినప్పుడు మన మనస్సుని, మన సమస్తాన్ని మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుకి అప్పగించాలి. జింజన్డార్ఫ్ అనే ఒక వ్యక్తి విహారయాత్రలో ఆనందిస్తూ గుర్రం వేసుకొని ఊర్లో మడి తిరిగేవాడట. ఎక్కడెక్కడ ఏమైనా వింత విషయాలు ఉన్నాయో చూద్దామని. ఓ చోటుకి వెళ్తే ఒక నిలువెత్తు ఒక శిలా విగ్రహం ఉంది అక్కడ, శిల ఉంది అక్కడ, పెద్ద శిల. ఆడ గుర్రం మీద ఆగి ఎగాదిగా చూశాడు. చాలా ఎత్తు ఉంది అది. పైకి కడులెత్తి చూస్తే అందులో ఒక వ్యక్తి వేలాడుతున్న దృశ్యం ఉంది అక్కడ. పైనుంచి చూస్తున్నాడు. ఆ నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంది. ఏంటిది? చాలా వజ్రాల కిరీటాలు, బంగారు కిరీటాలు,
తలభాగాలు రకరకాల శిరస్సులు అలంకరించుకున్న వ్యక్తులు చూశాను, కానీ ముళ్ళ కిరీటం పెట్టారేంటబ్బా ఎవరైనా? ఎప్పుడు యేసుప్రభు గురించి వినని వాడు. ఎందుకు అలా రక్తం కారుతుంది? అలా కిందకు చూశాడు, ఆ 2 చేతులు ఏలాడదీసి శీలలు కొట్టున్నాయి. అరే, బంగారపు వెండి కంకణాలు కట్టుకున్న చేతులు చూసాం, రకరకాల వాచీలు పెట్టుకున్న చేతులు చూసాం, అలంకరించబడిన చేతులు చూసాం. ఈయన చేతులు ఎందుకు ఇలాగా శీలతో కొట్టబడ్డాయి? అలా కిందకు చూస్తే ఆయన డొక్కలో పొడవబడి ఉంది. అలా కిందకు చూస్తే ఆయన మోకాళ్ళు కొట్టుకుపోయి ఉన్నాయి. అలా కిందకు చూస్తే ఆయన కాళ్ళు శీలలు కొట్టున్నాయి. యగాదిగా చూసి ఎవరైనా ఎందుకు ఇలా హింసించబడ్డాడు అని చూస్తూ ఉన్నప్పుడు కింద కొన్ని వాక్యం రాసింది. ఐ గేవ్ మై లైఫ్ ఫర్ యూ, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? నా ప్రాణాన్ని నీ కొరకు పెట్టాను, నువ్వు నా కొరకు ఏమిచ్చావు? ఆ మాటలు చదువుతుండగానే అతన్ని పరిశుద్ధాత్ముడు దర్శించాడు. అక్కడే మోకాళ్ళ మీద పడ్డాడు. సజీవుడైన క్రీస్తు తన కొరకు సెరువులో వ్రేలాడుతున్నట్టు తనకు దర్శనం కలిగింది, తనకు ఒప్పుదల కలిగింది. అక్కడే మోకాళ్ళ మీద పడి, ప్రభువా నా కొరకు నీ ప్రాణం ఇచ్చావా, నా సమస్తము నీకే అప్పగించుకుంటున్నానని అక్కడే మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి రక్షించబడ్డాడు. ఆ తర్వాత విహారయాత్రలు మానేసి మొరేవియన్ అనే జనులు మారుమూల స్థలాల్లో ఎవ్వరూ ప్రవేశించలేని ప్రాంతాల్లో ఉన్నారని ఎరిగి, బానిసలుగా పట్టబడి వారిని బాధపడుతున్నారని ఎరిగి, వారి దగ్గరకు వెళ్ళి సువార్త సేవ చేయడానికి తాను కూడా ఒక బానిసగా మారి క్రీస్తు ప్రేమను బట్టి నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి వచ్చారన్న మాటను నెరవేర్చినట్లు ఒక గొప్ప మిషనరీ అయ్యాడండి. నా కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావా, నీ కొరకు నా సమస్తమో అప్పగిస్తున్నాను. మనం ఎన్నోసార్లు పాటలు పాడతామండి, నేను నా ఇంటి వారు నిన్నే సేవిస్తాము, నేను నీ సొత్తు అని అంటామే. కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, నువ్వు ప్రభుకి ఏమిచ్చావు? నీ హృదయం ఇచ్చావా? నీ జీవితంలో ఇంకా దాచుకున్నది, ప్రభువుకి ఇవ్వలేకుండా ఆపుకున్నది ఏదైనా ఉందా? అది నీ దారి తప్పిస్తుంది. యోనాతాను ఎంత విశాలమైన మనసు కలిగినా, యోనాతాను ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నా, ఎంతగా దావీదును ప్రేమించినా, ఎంతగా దావీదుకు అన్నీ అప్పగించినా, ఒక్క విషయంలో అతడు సరెండర్ అవ్వలేదు. కాబట్టి తన మార్గం తప్పు మార్గమై, తన భవిష్యత్తు వేరేలాగుంది. ఈరోజు నా జీవితాన్ని పట్టింది ఒక్కటి ఉందేమో కాళ, అది ఎన్నో ఉన్నాయేమో. ఈరోజు నిన్ను ప్రేమించిన ప్రభువుతో నీ మనసు కలిపితే, నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును నిజంగా నీవు ప్రేమిస్తే, నిజంగా నీవు ప్రేమిస్తూ ఉంటే, ప్రతి క్షణం నీవు ఆయనతో సహవాసం చేస్తూ ఆయన చిత్తంలో నడుస్తూ ఉంటే, తప్పక రాజుగా ఉన్న ప్రభువు, రాజులకు రాజుగా ఉన్న ప్రభువు మధ్యలో, ప్రభు సన్నిధిలో, ఆయన సింహాసనం మీద రాజుగా, రాజులకు రాజు అంటే ఏంటంటే ఆయన రాజు, మనం రాజులం. రాజులైన యాజక గుంపులో ఉండాలని, జయించు వారిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటానన్నాడు. ఆ పరలోకం చేరాలనే ధ్యాస తప్ప భూలోకంలో ప్రభుకి గుడ్ బై చెప్పాలనుకునే వాళ్ళు పరలోక రాజ్యానికి చేరలేరు. నిబంధన చేసుకున్నాను బాగానే ఉంది, ఒప్పందం చేసుకున్నాడు యోనాతాను బాగానే ఉంది, అన్నీ ఇచ్చాడు బాగానే ఉంది, తన ఇంటికి వెళ్ళను అన్నది చివరిలో. ఆ ఒక్కటే తన భవిష్యత్తును మార్చేసింది. మనం కూడా మన జీవితాల్లో ప్రభువుకి ప్రేమిస్తున్నామని, ప్రభువుని నమ్ముకున్నామని, ప్రభువుకు ప్రార్థన చేశామని నువ్వు ఎన్ని చెప్పినా, ఆయనకి ఎన్ని ఇచ్చినా, నీ మార్గాలను ఆయనకి అప్పచెప్పకపోతే, నీ జీవిత ధ్యేయాన్ని ఆయనకి అప్పచెప్పకపోతే మనం దారి తప్పుతాం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాల్లో మీటింగ్ అయిపోతుంది. చాలా ప్రశస్తమైన సమయము. నీ జీవితంలో ఇంకా ప్రభువుకి ఇవ్వనిది ఏది ఉందో అది ఈ సమయంలో దేవునికి అప్పగించు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభు ఇక్కడ ఉన్నాడని నమ్ముదాం. నీ శరీరంలో రోగాలని నీకు తెలియకుండానే స్వస్థపరుచుచున్నాడు ప్రభు. నీ శరీరంలో ఆయన రక్తం ప్రోక్షించబడుతుంది. నీ మనసులో ఉన్న కలవరాలన్నీ పటాపంచలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడి సన్నిధి మన మధ్య ఉంది. యేసయ్య మాటలు మనం వింటుండగానే, మన మనసులన్నీ ఏకమవుతుండగానే
పొంచి చూస్తున్న సాతానికి చోటివ్వక, మన జీవితాల్లో అభ్యంతరకరంగా ఉందేదో, దేవునికి అప్పచెప్పకుండా మిగిలిపోయిందేదో, దాన్ని ఈ సమయంలో ఇదిగో ప్రభువా, నా నడతలు నీకు అప్పగిస్తున్నా. ఇంకా నీ జీవితంలో ఇవ్వంది ఏంటి ఆయనకి? నీ స్వార్థమా, నీ అహమా, నీ పొజిషనా, నీ ఆస్త, నీ బిడ్డలనా, నీ మార్గాలనా? ఒక్కసారి ఆలోచించు. ఇదిగో ప్రభువా, నా సమస్తము నీకు అర్పిస్తానని దేవుడితో ఒక అప్పచెప్పుకో. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మమ్మల్ని చూడు ప్రభువా. ఈ రాత్రి, ఈ సాయంకాల సమయంలో నీ పాదముల దగ్గర చేరిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. మా మనసులను చికాకుపరిచే సాతాను మాటల నుండి మమ్మల్ని విడిపించు. అసూయ, ద్వేషములు, పగలు మా హృదయాలలో నిలిచి ఉండకుండా మా విరోధులను క్షమించగలిగిన మనసులు మాకు దయచేయము. మా మాటలలో కాక మా క్రియలలో దేవుని ప్రేమ చూపించినట్లు ఆ కలువరి ప్రేమను మా హృదయాలలో కుమ్మరించు నాయన. నీ మేలులు పొంది తన హృదయాన్ని సాతానికి అప్పగించిన సౌలు వలె కాక, నీ జీవితాలను నీకు అప్పగించుకున్నట్టుకు మాకు సహాయం చేయి నాయన. దావీదుతో యోనాతాను మనసు కలిసిపోయాను అన్న రైతి, యేసయ్యతో ఆయన బిడ్డలతో మా మనసులు కలిసిపోవడానికి సహాయం చేయి నాయన. కలిసి ప్రార్థించేవారిగా మమ్మల్ని చేయి తండ్రి. కలిసి నీకు మొర్రపెట్టినప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతాయో గుర్తించడానికి మాకు సహాయం చేయి నాయన. ఎన్నో ఊరుల నుండి మమ్మల్ని ఇక్కడ చేర్చావు. ఎన్నో స్థితిగతులలో ఉన్న వారిని ఇక్కడ ఒకటిగా చేశావు. రాజు, పేద అయిన, వ్యత్యాసమైన కులాలు, జాతులు ఉన్న, స్తోమతలు వ్యత్యాసంగా ఉన్న, అధికారాలు, హోదాలు వేరువేరుగా ఉన్న నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ గెట్టుగెదర్లో పెనవేస్తున్నందుకు వందనములయ్యా. ఏక మనసుతో నీకు మొరపెట్టినట్లుగా చేస్తున్నందుకు వందనములు తండ్రి. ఏకాత్మను పాడు చేయ దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. మా జీవితంలో ఏది నీకివ్వకుండా మిగిలిపోనివ్వద్దయ్యా. మా సమస్తము నీకేనయ్యా. నీ రక్తమంతా మా కొరకు కార్చావు కదా, నీ ప్రాణమంతా మా కొరకు ధారపోసావు కదా, మమ్మల్ని ప్రాణమిచ్చినంతగా ప్రేమించావు కదా. మా బాధను, మా భారములను, మా శ్రమలను, మా వ్యాధులను, మా శాపమును సులువులో భరించావు కదా. నీకోసమే బ్రతుకుతామయ్యా. నిన్నే ప్రేమిస్తామయ్యా. నిన్నే వెంబడిస్తామయ్యా. మా మార్గాలు నీకే అప్పగిస్తున్నాము తండ్రి. ఎవరెవరు ఇక్కడ అటువంటి నిర్ణయం చేసుకున్నారో అట్టి వారి మీద నీ అభిషేకమును దయచేయి నాయన. మా మనస్సులు నీ ప్రేమతో పెనవేసి నీ రాజ్యాభివృద్ధి కొరకు, నశించిపోతున్న ఆత్మలను రక్షించిన కొరకు, మా గృహాలలో, మా ఇళ్లలో, మా చుట్టుపక్కల ఉన్న వారి అందరూ నిన్నెరగని వారిగా ఉన్నారు. వారిని నీ యొద్దకు నడిపించుటకు, అపవాదితో యుద్ధమాడుటకు సహాయం చేయి. సాతాను తప్ప మాకు ఏ విరోధి లేడని, దురాత్మ సమూహములతో, వాయుమండల అధిపతులతో మేము పోరాడుచున్నామని గ్రహించి నీ ప్రేమను పంచటానికి మాకు సహాయం చేయి. ఎవరెవరు ఏ బాధలతో, అవసరతలతో, అనారోగ్యాలతో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులతో, ఎటువంటి కుటుంబ సమస్యలతో సతమతమవుతూ నీ సన్నిధికి వచ్చి విడుదల కోరి ఉన్నారో ఇప్పటికే వారిని దర్శించినందుకు వందనములయ్యా. స్వస్థపరిచినందుకు వందనములయ్యా. వారి సమస్యలకు పరిష్కారాలు ఏర్పరిచినందుకు వందనములు తండ్రి. నీ ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఎప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే
ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచర్య కొరకు కూడా ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.